నామానికి స్తుతి కలుగునుగాక. మరొకసారి రీతిగా ప్రభు సన్నిధానంలో రాత్రికాల సమయంలో ఆయన నామాన్ని గణపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని స్తుతిస్తాం. స్తోత్రములు కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రత్యేకమైనటువంటి కృప వలన మేమందరం కూడా ఏకీభవించి మీ నామమును సన్నదించుటకు, మీ నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చినటువంటి ధన్యత కొరకాయ నీకు స్తోత్రములు. కృప చూపించండి రాజా. దినమంతట్లో అనేక కార్యక్రమములలో మీ ప్రత్యేకమైన కాపుదల కింద నన్ను మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రాలు. దైవమా, కృప చూపించండి. ఇప్పుడు రాత్రికాల సమయములో మా స్థుతులు మీరు అంగీకరించండి. సకల చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తుల సమూహములను, కనబడకుండా మా చుట్టుముట్టు పనిచేస్తున్న దుష్టాత్మలను యేసునామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మీ ప్రసన్నత, మీ యొక్క అభిషేకం, మీ యొక్క ప్రార్థనా స్థలమంతా కూడా మీరు నింపి నడిపించు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసునామమున ప్రార్థన చేస్తున్నాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, పూర్తి ప్రదాతవై. యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. వికరత్వని గల నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. వికరత్వని గల కలనైన మారువదు నీవు నడిపిన మార్గం, క్షణమైన వీడువ నీతో సహవాసం. కలనైన రాజుడా సంతోషమందైనా శ్రమలయందైనా కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు, శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు, శుద్ధ సువర్ణముగా రాజుడా యేసయ్యా మాధుర్యమే.
ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందు థ్యాంక్ యూ లార్డ్. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు బుద్ధి ప్రదాతవై. యేసయ్యా నీతో నా మాధుర్యమే. ఆరాధ్యుడా హల్లెలూయా. లైట్ ఇంకోటి వస్తుంది పైన లాస్ట్ది రాలే రాలే. అది దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవమనీవికా లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవమునందగా లేవే. జీవమనీవికా లేవవే పాత బ్రతుకును పెరుగుము నీలో. పాత బ్రతుకును పెరుగుము నీలో. నూతన జన్మనుందవే జీవా. నీతిలో నివసింపవే జీవా.
కామక్రోధముల లోభమోహముల కామక్రోధముల కట్టుల నెల్ల త్రెంచుకో జీవా కట్టబడకు మింకను జీవా కట్టుల నెల్ల త్రెంచుకో జీవా లేవవే యేసుని సేవను చేయగా లేవే శివమునందగా భాగ్యభోగముల బంధుమిత్రుల భాగ్యభోగముల బంధములను త్రెంచుకో జీవా వందింపబడబోకుము జీవా బంధములను త్రెంచుకో జీవా లేవవే యేసుని సేవను చేయగా లేవే శివమునందగా యేసునందు శ్వాసమునుంచుము యేసునందు దోషములను దృంచునే జీవా మోక్షము నిన్ను చేర్చునే జీవా దోషములను దృంచునే జీవా శివమణి లేవవే సేవను చేయగా జీవమునందగా యేసే మార్గము యేసే సత్యము యేసే మార్గము యేసే జీవము గదే జీవా వేరెవరు లేరిల జీవా లేవవే సేవను చేయగా హల్లెలూయా దేవునికి స్తోత్రం స్తోత్రం భారము నీదే నా యేసు అనే పాట ఈ కొత్త పాటలు రాయరే మహోన్నతుని చాటును ఒకటి తర్వాత దిగిరమ్మాయి ఒకటి ఇంకోటి ఇంకోటి ఒకటి రాసి అదేదో ఉంది అది కొత్త పాట తమాల వృక్షము లేదు అదొకటి మహోన్నతుని చాటును ఒకటి తర్వాత దిగిరమ్మయ్య దిగిరమ్మయ్య 3 పాటలు
ఇంకో పాట 4 పాటలు కొత్త పాట రేపు రాయాలి. కొత్త పాటలు పాడదాం. నిన్న వాణ్యం అది మంత్రపూష స్తుతి నీకు తగి ఉన్నది, అది కూడా ఇలా లేదు. దేవునికి స్తోత్రం. భారము నీదే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీదే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీవే నా యేసయ్యా, ఉలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయై పగిలిన జటమై ఉలికిన జలమై సుఖ శాంతులు నెరవేరని కలయై భగ్నుడనగు నన్ను తీరము చేర్చెడి, భగ్నుడనగు నన్ను తీరము చేర్చెడి. భారము నీదే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీదే నా యేసయ్యా, మూల పితరుని పాప ఫలితమై దోష ఫలంబున బ్రతుకు శిథిలమై. మూల పితరుని పాప ఫలితమై దోష ఫలంబున బ్రతుకు శిథిలమై. పావన జీవన మెడమా మగు నికర శరముల్ కరకుగా నావై విసురగరిపులు ఫలమగు అలలు. నికర శరముల్ కరకుగా నాపై విసురగరిపులు వైరుల ధునిని నన్ను బ్రతికించి వైరుల ధునిని నన్ను బ్రతికించి సఫలుని చేయగా జగదాధారుడా. సఫలుని చేయగా జగదాధారుడా. వరము నీవే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. వరము నీవే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. వరము నీవే నా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం.
మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియూ మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచు ఉన్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేయను గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో యేసు ప్రభుల వారు ఒక ప్రచండమైనటువంటి సత్యాన్ని ప్రతి వచనంలో తెలియజేస్తూ వచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే, సాతాను గురించినటువంటి ఒక ప్రచండమైనటువంటి సత్యము తెలియజేస్తూ వచ్చాడు ఆయన. ఈ సాతాను గురించినటువంటి ఒక ప్రచండమైనటువంటి వాస్తవం ఏమిటంటే, శత్రువు ఉన్నాడు, వాడు చాలా బలవంతుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. లేకపోతే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనకు ఎన్ని రకాల ప్రొటెక్షన్స్ గురించి చెప్తాడు దేవుడు. మీ నెత్తికి ఏం ధరించుకోరండి? శిరస్నానము. ఇవన్నీ ఎందుకు అవసరమైందంటే, దేవుడే కంచగా ఉంటాడు కదా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు కదా అనుకొని చాలామంది భ్రమలో ఉంటున్నారు. దేవుడు నీకు తోడుగా ఉండడం వేరు, నీవు దేవుని యొక్క ఆయుధాలను కంచగా ధరించుకోవడము వేరు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చెప్తాడు, దేవుడిచ్చు అంటే దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఏలనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడును తొడుక్కొని నిలవబడి ఉడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులై ఉన్నారు. మరియు రక్షణయను శిరస్నానమును దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి. ఇన్ని చెప్తున్నాడు. మీ ఖడ్గం ఉండాలి, దట్టి ఉండాలి, శిరస్నానం ఉండాలి, పాదములకు ఏ రకమైన జోడ్లు ఉండాలి. అంటే నడికాళ్ళ వరకు మనకు దేవుడు సెక్యూరిటీని ఇచ్చేరాడు. ఇవి ధరించుకోవాలి. దేవుడు నీకు తోడుకుంటాడు అంటే దేవుడు తోడుకున్న తర్వాత కూడా ఎంతమంది చచ్చిపోతుంది. ఎన్నో కార్లల్లో వెనకాల రాసుకుంటాం, నీ రాకపోగలేంది యెహోవా నీకు. అవే కార్లకి యాక్సిడెంట్లు అవుతాయి. ఎంత అవమానం ఉంటుంది అప్పుడంటే, అరే నీకు దేవుడు తోడుగలేడా అంటారు లోకస్తులు. మనకు కూడా యాక్సిడెంట్ అయింది, మరి మనకు కూడా దేవుడు తోడుకున్నాడు. ఆయన ఎందుకైంది మరి అంటే, దేవుడు తోడుగా ఉండడం అనేటటువంటిది భౌతిక సంబంధమైన విషయాల్లో అప్లై చేసుకోండి, కొంతవరకు అప్లై చేసుకోవాలి. కానీ నీకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు రక్షణ పోగొట్టుకోకుండా, ఈ లోకంలో నీ ప్రాణం మీద నాకు పెద్ద నష్టం లేదు, కానీ రక్షణ పోతే చాలా పెద్ద నష్టం ఉంది. అభిషేకం పోతే చాలా నష్టం ఉంది. ఆత్మయందు తీవ్రత తగ్గిపోతే చాలా నష్టం ఉంది. ఆత్మ జీవితంలో నీకు బలం లేకపోతే చాలా నష్టం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో దేవుడు నీకు తోడుగుండాలి. నీ విశ్వాసము సన్నగిల్లకుండా దేవుడు నీకు తోడుగుండాలి. నీ ప్రార్థన జీవితం తగ్గకుండా దేవుడు నీకు తోడుగుండాలి. నీ పరిశుద్ధ జీవితం తగ్గకుండా దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ శత్రువు ఉన్నాడు, వాడు బలవంతుడై ఉన్నాడు. శత్రువు యొక్క బలము అంతటి మీద అన్నాడు. ఒకసారి యేసుప్రభుల వారు ఒక ఉపమానం చెప్తాడు. మార్కు సువార్త, ప్రతి సువార్తలో ఉంటుంది అది. మార్కు సువార్తలో మీరు గమనిస్తే 3వ అధ్యాయం మార్కు సువార్త, ఇక్కడేమన్నాడంటే 27వ వచనంలో, ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకోనా నేరడు కదా. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఏంటండి, సాతాను
బలవంతుడు. అయితే బలవంతుని మనం మొదట ఏం చేయడం నేర్చుకోవాలి? బంధించడం నేర్చుకోవాలి. ఏంటండి, శత్రువు ఉన్నాడు, శత్రువు బలం ఉన్నది. దేవుడు ఉన్నాడు, దేవుని బలం ఉన్నది. యెహోవా నా బలమా అంటాడు దావీదు. నా శైలము, నా కొండ, నా బలం, యెహోవా యందు నాకు బలము దొరుకుతున్నది. ఏంటండి, ప్రతి ప్రవక్త ఏమన్నాడు? హబక్కూకు ఏమన్నాడు? నాకు బలము దేవుని యొద్ద దొరుకుతున్నది. హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు యెహోవాయే నాకు బలము. 3:19 ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయుడు. ఉన్నత స్థలములో నడవడానికి బలము కావాలి. దేవుడున్నాడు, దేవుని బలం ఉన్నది. పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నిన్ను బలపరచువాని అందు నువ్వు సమస్తం ఎట్లయితే చేస్తున్నావో అదే రీతిగా కొంతమందిని సాతాను బలపరుస్తూ ఉన్నాడు. వాని అందు వాళ్ళు సమస్తం చేస్తారు. నన్ను బలపరచువాని అందు నేను సమస్తం చేస్తున్నానని పౌలు చెప్పిండంటే, పౌలుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? నన్ను బలపరచువాడు యేసుక్రీస్తుని పౌలు చెప్తుండంటే, సాతాను అనుచరులు ఏం చెప్తారు? మమ్మల్ని బలపరచేవాడు కూడా ఉన్నాడు. వాడు కూడా బలమైనటువంటి దాడులు సైతాలు ఉంటాయి. అందుకే చాలామంది కొన్నిసార్లు సాక్షి చెప్తారు, అన్న నాకు చాలా బలమైన శోధన వచ్చిందన్న. అరే, ఆ శోధన నాకు బలం ఎక్కడిది? నేను ఒక విషయంలో బలంగా శోధించబడ్డా, లేకపోతే నాకు బలమైన శ్రమలు వచ్చినాయి, బలమైన ఇబ్బందులు వచ్చినాయి అంటే ప్రతిదానికి సాతాను తీసుకొచ్చి పెట్టేటటువంటి ఏ రకమైనటువంటి టెంప్టేషన్ అయినా దానికి కొంత బలం ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోద్దు. ఏ శోధన కూడా చిన్న వేయద్దు. యోసేపుకు వచ్చిన శోధన చిన్నది కాదు, చాలా బలము గల శోధన అది. దేవుని బిడ్డలారా, మనం ఈ వచనాన్ని అనేక సార్లు ధ్యానించుకున్నాం. శత్రువు ఉన్నాడు, శత్రువుకు బలం ఉన్నది. దేవుడున్నాడు, దేవునికి బలం ఉన్నది. దేవుడేమో తన భక్తులకు బలం ఇస్తున్నాడు. దానికి నిదర్శనము పౌలే. నన్ను బలపరచువానేందుకు నేను సమస్తము చేస్తున్నానని చెప్పినాడు. సాతాను ఉన్నాడు, వానికి కూడా బలం ఉన్నది. ఇప్పుడు వీని పేరుతో మనకు తెలియదు. సాతాను యొక్క బలము అని బలగాలు, వాని దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటంటే, ఇప్పుడు ఈ భూమి మీదనే ఒక దేశం దగ్గర ఉన్న ఆయుధాలు ఇంకో దేశానికి తెలివై. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఏ రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయంటే ఎవరికి తెలియదు. ఎందుకు? ఆయుధాలు ఎక్కడ వాళ్ళు పబ్లిక్ కనిపించే స్థలంలో పెట్టరు, మొత్తం భూగర్భంలో పెడతారు. కొన్ని టనల్స్, పెద్ద పెద్ద టనల్స్ ఉన్నాయి అక్కడ మొత్తం భూభాగం కింద, అక్కడ దాచిపెట్టరు పెద్ద పెద్ద ర్యాకెట్. మరి ఎవరికి అర్థం కాదు. ఆ దేశపు ఇంటెలిజెన్స్ ఫోర్స్ వేరే వానికి ఎవరికి రవ్వంతా కూడా తెలియలేదు ఆ విషయాన్ని. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా ప్రతి దేశం, అటు గాజా కానీ, ఈజిప్ట్ కానీ, లేకపోతే యమన్ కానీ, లేకపోతే ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రతి ఇస్లాం కంట్రీల దగ్గర వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అట్లా సాతాను దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. కానీ సాతాను దగ్గర ఈ శరీర సంబంధమైన ఆయుధాలు కావు. సాతాను యొక్క బలము మనం గుర్తించడానికి మన దగ్గర కత్తులో, బాంబులో, రాకెట్లో, లేకపోతే ఇంకేదో మనుషుల్ని భౌతికంగా చంపేటటువంటి ఆయుధాలు కాదు వాడు సమకూర్చుకున్నది. ఏంటండి, సంఖ్యాకాండంలో దుష్టుని యొక్క ఒక ఆయుధమును మనకు దేవుడు బయలుపరిచినాడు. ఏమన్నాడంటే, మరి బాలాకు రాజు ఏంటండి యుద్ధంలోకి వెళ్ళినటువంటి సమయంలో, సంఖ్యాకాండము దయచేసి చదవండి, 16వ వచనం, 25:16. సంఖ్యాకాండము 25:16. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను మిమ్మును మోసపుచ్చిరి. దేవుని పిల్లలు ఎంత పెద్ద బలమైన ఆయుధం అండి, ఎంత పెద్ద బలమైన ఆయుధం. కంటికి కనబడే ఆయుధం అది. ఎవరన్నా ఇది సైతాన్ ఒక ఆయుధం అనుకుంటారా? అనుకోవడానికి అవకాశం ఉందా? ఎవడు అనుకోడు. నిన్న ఒక సహోదరుడు కలిశాడు నాకు. తమ్ముడు ఏమైంది, నీ వివాహ విషయం ఏడాదాకా వచ్చిందని అడిగిన. అంటే ఓకే అయిపోయిందన్న, మా ఊర్లోనే
మా మరదలు పిల్ల ఓకే అన్నాడు. మరి వాళ్ళు దేవుడిని నమ్ముకున్నానంటే నమ్మలేదన్నారు. కాకపోతే మేము చాలా కాలంగా అనుకుంటున్నాం చేసుకోవాలని. అట్లా నా కొరకు ఆమె రిజర్వ్ అయి ఉన్నది, చేసుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లానికి తెలియదు ఇది ఎంత పెద్ద కుట్ర అన్న సంగతి. కొంతమంది అన్నా నేను మరి అప్పు చేసి పలానా మీటింగ్ పెడుతున్నా, అప్పు చేసి పలానా సేవ చేస్తున్నా. ఇప్పుడు తెలియదు వానికి ఈ 2 లక్షల అప్పే, ఈ 1 లక్ష అప్పే రేపు 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 వీనికి భరించలేని భారంగా సాతాను చేయగలడు. ఈరోజు నాకు నచ్చిన అమ్మాయి అని చెప్పేసి, మాకు దగ్గటి అమ్మాయి అని చెప్పేసి, మా బంధువుల అమ్మాయి అని చెప్పేసి రక్షణ లేనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక మిథ్యాన్ని స్త్రీని తెచ్చుకున్నట్టుగా ఆ అమ్మాయి ద్వారా ఎంత బాధ మనకి భవిష్యత్తు కలుగుతుంది, ఎంత సేవకు ఆటంకం అవుతుంది, ఎంత దేవుని విషయంలో నష్టపరుస్తుంది అనే విషయం వానికి అర్థం కాదు. ఇదంతా కూడా సైతాన్ యొక్క పెద్ద ప్రణాళికలు. ఒకడు ఈరోజు రక్షింపబడ్డాడంటే వీడు రేపు కొంతవరకు ఏమవుతాడో సాతాను గ్రహించగలుగుతాడు. సరే దేవుడు ఏర్పాటులో ఉండి దేవుడు బలపరచాలనుకున్న వ్యక్తులు వానికి అర్థం కారనుకోండి. ఆత్మ సంబంధమైన వాడు ఎవరి చేత వివేచింపబడ్డాడు సాతాను కూడా అర్థం కాదు, కానీ కొన్ని కుట్రలు వాని ఉంటాయి. వాళ్ళని వాడు అద్భుతంగా వాడబడిపోతున్నాడు భవిష్యత్తులో, వీడు నాకు ఎక్కడ దొరుకుతాడు, డబ్బు విషయంలో దొరుకుతాడా, లేకపోతే వ్యామోహాల విషయంలో దొరుకుతాడా, కుటుంబ విషయాలు దొరుకుతాడా, వ్యాపార విషయంలో దొరుకుతాడా, వీని యొక్క బలహీనతలు ఏమిటి? సాతానుకు సొంతంగా ఈ ఆయుధం ఉండదు. వాడు ఆయుధాన్ని మన దగ్గరికి వచ్చిన తర్వాతనే ప్రిపేర్ చేసుకుంటాడు. ఫలానా రవి గారి దగ్గరికి వెళ్తున్నా అన్నప్పుడు రవి దగ్గరికి వెళ్ళి వాడు స్కాన్ చేస్తారు, రాగానే వాడు కళ్ళతోనే స్కాన్ చేసి పడేస్తారు. మన లోకంలో ఏ స్కానింగ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఎట్లా తెలుస్తుందో వాని కళ్ళకు అర్థమైపోతుంది, ఆ ఇంట్లో ఈ బండ్లు అయితే ఉంది, ఈ వ్యక్తిలో ఫలానా శోధన ఉన్నది, ఈ విషయంలో వీడు బలహీన పడిపోతాడు. ఏంటంటే వారి హృదయము ఎంత బలహీనము ఆయన అంటే విచిత్రం అనిపిస్తుంది నాకు. హెచ్కెల్ ప్రవచన గ్రంథంలో ఏమన్నాడు ఏంటంటే హృదయ బలహీనతనంట. ఎక్కడుందంటే బలహీనత శరీరంలో కాదు. హెచ్కెల్లో మరి అధ్యాయము 16వ అధ్యాయము 20 రైట్ 16, 29, 30 వచనాల్లో 30 వచనం నీ హృదయము ఎంత బలహీనమాయను. ఏంటంటే ఏం బలహీనమైపోయింది చెప్పండి. ఇక్కడ హృదయం బలహీనమైపోయింది. శరీరం బలంగా ఉండేది కానీ హృదయం బలహీనమైపోయింది. చాలామంది కొంతమందికి ఎట్లుంటుందంటే శరీరము బలంగా ఉంటుంది, హృదయాలు బలహీనంగా ఉంటాయి. కొంతమందికి హృదయంలో బలహీనత ఉండదు, చాలా బలం ఉంటుంది కానీ శరీరం బలహీనమైపోతుంది. హృదయం బలంగా ఉండి శరీరం బలహీనమైన నష్టమే, శరీరం బలంగా ఉండి హృదయం బలహీనమైపోయినా నష్టమే. సొలొమోను రాజుకు శరీరం బలంగా ఉన్నది కానీ హృదయం బలహీనమైపోయింది. ఇంకొంతమంది ఉన్నారు హృదయంలో బలంగా ఉండి శరీరంలో బలహీనమైపోయిన వ్యక్తులు, దావీదు ఒకడు, సొలొమోను ఒకడు. కానీ కొంతమంది శరీరంలో చాలా బలవంతుడు కానీ మరి హృదయంలో చాలా బలవంతులు కానీ శరీరంలో బలహీనం. మిక్కిలి వృద్ధాప్యంలో వచ్చినటువంటి శ్రేష్ఠ భక్తులు ఎందరో ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యాలు చేద్దామనుకున్నారు కానీ వారి యొక్క శరీరము, వారి యొక్క వయస్సు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ చాలా సాతాను యొక్క బలాలన్నింటినీ మనం అంచనా వేసుకుంటూ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బిలాము దగ్గరికి పోయినామనుకో, వాడిని బలం ఎట్లా ఉపయోగించాడు వాడు? బిలాము బహుమానమును ఆశించి మామూలు మనిషి కాదు. బిలాము అంటే మన భక్తి, మన యొక్క శక్తులు పనిచేయాలి ముందు. దేవునితో మరి స్నేహితుడు మాట్లాడినట్టుగా మాట్లాడడం అంటే మామూలు విషయం అది. దేవుడే బిలాము దగ్గరకు వచ్చేవాడు కానీ ఆయన బహుమానమును ఆశించి ఒక బలహీనత ఉన్నది. ఏంటంటే ఏం చేసుకుంటాడు ఆ బహుమానము, ఆ డబ్బులు ఏం చేసుకుంటాడంటే అదొక బలహీనత, అది సాతానుకు బలం. నా జీవితంలో ఏదైతే బలహీనతని మనం అనుకుంటున్నామో అదే సాతానుకు బలమవుతుంది. కాబట్టి మన బలహీనతల విషయంలో మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా నేను బలహీనుడు, ఎప్పుడు బలహీనుడు అప్పుడునే ఈ విషయంలో బలహీనపడుతున్నాను తండ్రి, పలానా విషయంలో నన్ను బలపరచండి. ఆత్మ బలముతో ఉండాలంటాడు మత్తయి సువార్తలో 4వ అధ్యాయం. యేసురావు ఏమన్నాడు? అప్పుడు ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు
ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఏంటంటే ఆయన ఆత్మ బలముచో వెళ్ళుచూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు మామూలుగా వెళ్ళలే, అపవాది ముందుకు ఆత్మలో బలము కలిగి వెళ్ళినాడు ఆయన. లూకా సువార్త 4వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఏంటండి, 4వ అధ్యాయము 14వ వచనములో అప్పుడు యేసు ఏమంటున్నాండి, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. గట్టిగా వెళ్ళలే, ఎట్లంట ఆత్మ బలముతో వెళ్ళాడు. ఎందుకు? అవతల మామూలు మనిషి లేడు, మరి శత్రువు ఉన్నాడు, వానికి చాలా బలం ఉంది. దేవుని బిడ్డలారా, వాడి దేవునితోనే పోరాటానికి దిగిండంటే వానికి ఎంత బలము, ఎన్ని ఆయుధాలు, ఎన్ని కుతంత్రాలు, ఎంత సైన్యము. భూమి మీదనే మనం ఒక బలమైన రాజ్యం మీదకి యుద్ధం కొనికి ఆలోచిస్తాం. భారతదేశము చైనాను టచ్ చేయడానికి భయపడుతున్నది. ఎందుకంటే మనకంటే ఎక్కువ మన దగ్గర టెక్నాలజీ పెరిగిపోయింది, మన జీడిపి పెరిగిపోయింది, మన జీడిపి పడిపోతున్నది. దేశంలో రాను మతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు పెట్టి విభజించి మరి సరైనటువంటి ప్రజాస్వామ్యము లేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు భారతదేశంలో. అవుట్ టు డెవలప్ అనేది లేదు ఇక్కడ. ఎట్లా అనగదొక్కాలి జాతులను, ఎట్లా అనగదొక్కాలి మతాలను, ఏ రీతిగా సామ్రాజ్యాలు కట్టుకోవాలి. మొన్న వాడు డిక్లేర్ వాడు కానిస్టేబుల్ అట, వాడికి 10 లక్షలు ఇచ్చారట ఈవీఎంలు మార్పింగ్ చేసినందుకు. యథార్థంగా చెప్పిన వాడు అర్థమైపోతున్నది దేశం అంతా ఏం జరిగిందనేది. ఏంటంటే దేశంలో ఏ రకమైనటువంటి సర్వేలు, ఏ రకమైన ఇంటెలిజెన్స్ ఫోర్స్ అయినా తెలంగాణలో ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు. కానీ కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేయడానికి చెప్పేసి కుట్ర చేసి తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు ఏందండి బీజేపీకి రావడం. గుజరాత్లో మరి యూపీలో ఒక ప్రాంతంలో కనీసం 80% ముస్లిమ్సే ఉన్నారు. 80% ముస్లింలకి బీజేపీ అంటే అసలు ప్రేమ ఉంటుందా? బీజేపీకి ఎవరైనా ఓటేయగలుగుతాడా? ముస్లిం ప్రాణం పోతుందంటే కూడా 80% ముస్లిమ్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బీజేపీ గెలిచింది. విచిత్రం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యమో ఎలక్షన్స్ ఎండింగ్లో కూడా ఏమాత్రం నెగిటివ్ లేదు. ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు, ఎడ్యుకేషన్లో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినాడు, అమ్మఒడి కార్యక్రమాలు పెట్టాడు, ఎన్నో పథకాలు ఇచ్చాడు, అమ్మకు వందనము, అన్నీ, మధ్యాహ్నం భోజనం, ఇంటింటికి హెల్త్ చెకప్ల కొరకు పంపించడం. అంటే పేదల గురించి ఆలోచించేటటువంటి బలమైన నాయకులు ఎట్లా ఓడిపోయారంటే ఆశ్చర్యం కలిగించిందంటే ఈవీఎంలు మార్చి. దేవుడు బిడ్డలారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ యొక్క దినములలో మనం ఉన్నాం. ఏంటంటే ఎందుకు వచ్చినాం ఇంట్లో మనం? ఈ ఎలక్షన్స్, ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చినాం అసలు? మళ్ళీ ఒకసారి లైవ్ వింటాడు. యేసు పరిశుద్ధాత్మగా నింపబడి వెళ్ళి రైట్, ఏదో కాన్సెప్ట్ చెప్తా ఉంది. యాక్చువల్గా అది మిస్ అయిపోయింది, పాయింట్ మిస్ అయింది. ప్రజాస్వామ్యంలోనికి వెళ్ళిపోయినాం మళ్ళీ. ఎందుకంటే దేశంలో పరిస్థితులు అట్లా ఉన్నాయి, మనల్ని అట్లా కలవరానికి గురి చేస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈవీఎంలు మార్చేసేసి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మనకు ఎన్నో రకముల దాడులు క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నాయి. ఏంటంటే వచ్చినామంట. ఏ దేశం మీదకైనా మనం యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు ఆలోచిస్తాం మనం. చైనాతో ఇప్పుడు యుద్ధం చేయడానికి భారతదేశం ఆలోచిస్తుంది. ఎందుకు? వారి బలం చాలా మనకంటే, మన జీడిపి మనకంటే ఎక్కువ. ఎవడు కూడా సింపుల్గా పోడు కదా. ఇక్కడ యేసు ప్రభువుల వారే సింపుల్గా పోతలేడు. ఎవరితో యుద్ధం చేయడానికి? అపవాదితో యుద్ధం చేయడానికి.
వాడు తీసుకొచ్చిన ఆయుధాలేంది? యేసుప్రభు దగ్గరికి శోధన తీసుకొచ్చిన్నాడు, అపవాది చేత శోధించుటకు. దేవుని బిడ్డలారా, వాడు మొదటి ఆయుధం ఉపయోగించిందని తెలుసా యేసుప్రభు మీద? ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినుము. శరీర సంబంధమైన శోధనలకు చాలా బలం ఉంటుంది. మనం అనుకోదు, తిండిని ఆశించి నష్టపోయిన వారెందరో, కడిపే దేవుడు ఇల్లే స్వర్గం అనుకున్న వారెందరో. మనం అనుకోం, ఈ పెద్ద వాని ఆయుధం కాదనుకుంటాం తిండి. నా దగ్గర 2-3 పిల్లలు తిండిని బట్టి చెడిపోయిన ఉన్నారు. వ్యక్తిగతంగా నేను అడ్రస్ చేసిన మనుషులలో కేవలం తిండి కొరకు చెడిపోయిన వాళ్ళు. సాతాను ఏం చేస్తాడంటే మొదట మన శరీరం మీద వాడు దాడి చేస్తాడు. ఒకడు ఎరుషలేము దిగి ఎరుకో వైపు వెళ్ళిచుండగా దొంగల చేతికి చిక్కగా దొంగలు వాడిని ఏం చేస్తారు? శరీరం మీద దాడి చేస్తున్నారు. మొదట అటాక్ సాతాంది శరీరం మీద. అంటే శరీరానికి సంబంధించినటువంటి నీడ్స్ ఎన్నో ఉన్నాయి. శరీరానికి ఆహారం కావాలి, శరీరానికి బట్టలు కావాలి, శరీరము సౌందర్యాన్ని కోరుకుంటుంది, శరీరము అనేకులను చూడాలనుకుంటుంది. ఇవన్నీ శరీర కోరికలే. ఎవరైనా మంచిగా రెడీ అయ్యి బయటకు వచ్చారు అనుకో, వాళ్ళు అటువని వస్తారా? వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏముంటుంది? నేను ఈరోజు కనీసం ఒక 4 ఆకర్షితులు, ఒక 4 ఆకర్షించబడాలి. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఇస్ దేర్? కొంతమంది మరీ దారుణంగా అఘోరి మాతలుగా తయారు చేస్తుంది. అంత మేకం ఎందుకు అర్థం కాదు. అంటే ఆకర్షించుకోవాలి. ఏంటంటే శరీరం దాడి మొదట జరుగుతుంది. అది తిండి కావచ్చు, లేకపోతే బట్ట కావచ్చు, శరీర సౌందర్యాలు కావచ్చు, లేకపోతే శరీర అవసరతల్లో ఒకటి లైంగిక చర్య కావచ్చు, శరీర అవసరతల్లో ఒకటి ఇంకేదన్నా కావచ్చు. కొన్ని కార్యక్రమాలు చేస్తే, కొన్ని నీచమైన కార్యక్రమాలు చేస్తే డబ్బులు వస్తాయి. అటువంటి కార్యక్రమాలు కూడా అంటే సాతాను యొక్క మొదటి ఆయుధము వాడు ఎందుకంటే మనకు ఆ విషయంలో బలంగా పనిచేస్తుంది. ఏంటంటే బలంగా పనిచేస్తుంది. రెండవది ఏమన్నాడు ఏంటంటే, ఒక నిమిషంలో ఈ లోక రాజ్యమయమంతయు ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యమయమంతయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా. మన టార్గెట్ ఏంటంటే మొదట శరీరం మీద దాడి చేస్తాడు, లోకంలో చూపిస్తాడు. చూడు, లోకం ఇంత ఎంజాయ్మెంట్ ఉంది. లోకంలో త్రాగొచ్చు, తినొచ్చు, సుఖపడవచ్చు. లోకాన్ని ఎంజాయ్ చేయి. లోకంలో ఏమైనా కావాలని ఇప్పుడు నేను ఇస్తాను నీకు అదంతా. అది నా చేతిలో ఉంది, నేను ఎవరికైతే ఇవ్వకూడదునో వానికి ఇస్తాను. అందుకే సాతాను యొక్క గ్రిప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ధనవంతులు ఉంటారు. ఎందుకంటే వాడు ఎవరికి ఇద్దాం అనుకుంటాడో వానికి ఇస్తాడు. వానికి ఆ పవర్స్ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు నాకు మొక్కాలి? ఇది వాని యొక్క రెండవ దాడి. సాతాను మనం ఒకడమంటే లిటరల్గా పోయి వానికి ఐడల్ వర్షిప్ చేయడం అనేది, లేకపోతే వాడేదో అది కాదు. నా జనుల హృదయముల్లోనే విగ్రహాలు అన్నాడు యేసుప్రభు. అంటే దేవుని కన్నా ఎక్కువగా మన హృదయంలో స్థానం ఇచ్చిన అదొక విగ్రహమే, అదొక సాతానికి సంబంధించిన దినిసే. అది ఏమన్నా కావచ్చు. ఇట్ మే బి మనీ, ఇట్ మే బి విమెన్, ఇట్ మే బి థింగ్స్ ఆర్ ఎనీథింగ్. ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. నా హృదయంలో దానికి ఎక్కువ స్థానం ఇస్తున్నాను దేవుని కాకుండా అని అనుకున్నప్పుడు అదే ఒక ఐడియల్ అయిపోతుంది. అదే ఏమైపోతుంది అంటే ఒక విగ్రహం, అంటే సాతాను వర్షిప్ చేస్తున్న పరిస్థితికి వెళ్ళిపోతుంది అది. దేవుని బిడ్డలారా, అంటే సాతాను యొక్క బలములు గుర్తించడానికి మనం ఎప్పుడు కూడా చిన్న వేయకూడదు. శత్రువు బలమంచటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఏంటండి పౌలు అంటాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. అంటే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు ఏం చెప్తున్నా అంటే, బాబు నువ్వు కొన్ని ఆయుధాలు ధరించుకో, శిరస్త్రాణం ధరించుకో, విశ్వాసమైన డాలు ధరించుకో, నీ యొక్క నడుముకు ఏమన్నాడు, సత్యమైన దట్టి. ఈ సత్యం అనేదే ఇష్టం లేదు కొంతమందికి. పలానా సేవకుడు సత్యాన్ని బోధిస్తుంటే ఆ సేవకులకు దేగేటోళ్ళు లేరు. వీడు సత్యమైన దట్టి ఎక్కడ కట్టుకోండి, ఇంకా మామూలు తోలు బెల్ట్గా కట్టుకున్నాడు వాడు. అది ఎంతసేపు అని తోలు బెల్ట్తో కొట్టాలితో సైతాను. సత్యమైన బెల్ట్తో కొట్టొచ్చు వానికి, విశ్వాసమైన డాలుతో కొట్టొచ్చు వానికి, శిరస్త్రాణమైనటువంటి రక్షణ అనే శిరస్త్రాణంతో కొట్టొచ్చు వానికి. అందుకే శత్రువును గుర్తించండి, శత్రువు యొక్క బలాన్ని గుర్తించండి. అంటే ఎన్నో సంగతులు చెప్పాలి. మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్న సంగతులు అయినప్పటికీ దేవుని బిడ్డలారా, మరి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే తప్పులేదు కదా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 24వ వచనంలో, అయితే తుయతైరలో ఉన్నటువంటి కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా,
సాతాను యొక్క గూఢమైన సంగతులను, సాతాను యొక్క లోతైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పున్నదేమనగా, ఏంటండి వీళ్ళు ఏమి ఎరగరంట? సాతాను గురించి మాకు అంత తెలియదండి. దేవుడు మెచ్చుకుంటాడు అట్లా అంటే. దేవుని గురించి ఏం తెలియదన్నా మెచ్చుకోడు దేవుడు. మనకు తెలుసు 7:24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా ఇర్మియాలో చెప్పాడు. 9:24 9:24 చూడండి ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకోవాలి. తర్వాత ప్రకటన 2లో సాతాను యొక్క గూఢమైన సంగతులు తెలుసుకోవాలి. దేవుని పరిశీలన తెలుసుకోవాలి, అపవాదిని కూడా పరిశీలన తెలుసుకోవాలి. దేవుని బలాన్ని పరిశీలన తెలుసుకోవాలి, అపవాది యొక్క బలాన్ని కూడా మనం పరిశీలనగా. సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరగం ప్రభువా అంటే దేవుడు మెచ్చుకోడు. అరే పో అంటే ఏంటంటే ఈరోజు భూమి మీద చాలామందికి క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. చాలామందికి అర్థమైతే లేదు. ఇప్పుడు నేను దేవుని బలమును కుడియడం వల్ల ధరించిన వాడని అంటాడు పౌలు. దేవుని యొక్క బలం, దేవుని యొక్క ఆయుధాలు కుడియడం వల్ల ధరించి మేము సేవ చేస్తున్నాం. ఇప్పుడు దేవుని బలంతో పౌలు సేవ చేస్తుంటే అపవాది యొక్క బలం పొందుకొని వచ్చి పౌలు సేవను ఆటంకపరుస్తున్నాడు ఒకడు. ఏంటంటే నేను సైతాన్ మనుషుల్ని గుర్తుపట్టే విషయంలో ఇది చాలా విలువైన విషయం. వాడు నిజంగా దేవుని బలము చేత నడిపించబడుతున్న వ్యక్తి అయితే, దేవుని అభిషేకం చేత నడిపించబడుతున్న వ్యక్తి అయితే, వాడు నశించిపోతున్న ఒక ఆత్మకు సువార్త చెప్దామని చూస్తాడు. కానీ సైతాను యొక్క నడిపింపు కింద ఉంటే, సైతాను యొక్క బలము చేత నడిపించబడితే, సాతాను ఆధీనంలో ఉంటే రక్షింపబడి ఒక స్థానిక సంఘంలో ఎదుగుతున్న వానికి వచ్చి మీ సేవకుడు మంచోడు కాదు, మీ సేవకునికి చాలా ఎఫైర్స్ ఉన్నాయి, మీ సేవకుని జీవితం సరిగా లేదు, ఆయన శారీరకంగా చాలా బలహీనుడు, ఆయన భ్రష్టుడు, ఆయన స్త్రీలోనుడు అని చెప్తాడు. ఇది సైతాను యొక్క బిడ్డల లక్షణం. దేవుని బిడ్డల లక్షణం ఏంది? ఒక ఆత్మ నేనైతే ఆయన రక్షించాలి అంటే గుర్తించాలి. మనం ఎవడైనా అట్లా మాట్లాడుతుంటే అరే వీడు సైతాన్ కొడుకు భయ అనుకోవాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఏదో వాడు సత్యం గ్రహించడేమో అనుకోవద్దు. ఒకవేళ అది వాస్తవమైన దేవుని బిడ్డలు మాట్లాడరు, ఒకవేళ అది వాస్తవమే కావచ్చు. మేబీ ఒక బలహీన కలిగిన సేవకుడు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, అది మాట్లాడడం నా పని కాదనుకుంటారు దేవుని బిడ్డలు. కానీ సాతాను బిడ్డలు అనుకోరు. ఆ సంగతి నాకు తెలిసింది కదా, అది నలుగురికి చెప్పాలి నేను. ఇది ఒక సైతాన్ యొక్క బలమైన ఆయుధం. లేని వార్తలు పుట్టించి నిందలు వేసి సేవకుల మీద అవమానపరిచి సాక్ష్యం లేకుండా చేయాలి, మరి బోధ ఎవరు వినకుండా చేయాలి. ఇది సైతాన్ యొక్క బలమైన ఆయుధము. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము శత్రువు బలమంతటి మీద అధికారం అంటే ముందుగా మన బలాన్ని గుర్తించే ఆ ఉన్నతమైన ఆత్మ అంతస్తు మనం వెళ్ళాలంటే మనకు కూడా బలాన్ని నన్ను బలపరచండి తండ్రి. ఏ విషయంలో బలపరచాలి కుమారుడా? శత్రువు యొక్క బలాన్ని గుర్తించడం నన్ను బలపరచు. ఇక నాకు వేరేదేమొద్దు. ఇప్పుడు ఇక నేను సరే సువార్త ప్రకటిస్తానా, ప్రార్థన చేస్తానా, నా వ్యక్తిగత జీవితం తర్వాత సంగతి. ఇప్పుడు నేను కేవలం శత్రువు బలాన్ని గుర్తించడం శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఐ నీడ్ ద హోలీ స్పిరిట్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పవర్ డీమన్ హ్యాడ్ అనేది మనం గుర్తించాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా శత్రువు బలాన్ని గుర్తించలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకి బలం మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ వారిలో గాజా వారికేమో ఇజ్రాయెల్ శత్రు, ఇజ్రాయెల్ వారికేమో ఆ చుట్టుముట్టున్నటువంటి ఇస్లాం కంట్రీస్ అనే శత్రువు. కాబట్టి ఏం చేస్తారు? వారు బలమును సమకూర్చుకుంటారు, ఆయుధాలను ఎప్పుడు చిన్నంచన వేయరు చుట్టుముట్టున్న దేశాలను. వీరు ఇజ్రాయెల్కి చిన్నంచన వేయరు, వాడు వీళ్ళకి చిన్నంచన వేయడు. బీ అలర్ట్ అనమాట. ఎప్పుడు ఏ రాత్రి అయినా మన మీద దాడి చేయొచ్చు. ఎంత యాక్టివ్గా ఉంటారండి వాళ్ళు. రాత్రి వారు ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి మా దేశం మీద బాంబు వేస్తాడేమో చురుగ్గా ఉన్నారు. పర్వాలేదు అని వాళ్ళు నిద్రపోతున్న పరిస్థితి కాదు కదా. అందుకే పర్వాలేదు, ఇప్పుడు మనము నిద్రపోయే టైం కాదు, తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాల్సిన సమయం అంటారు కొన్ని రాష్ట్ర పత్రిక. కాబట్టి ఒక నూతన తీర్మానం తీసుకుందాం. అడుగుదాం ఈరోజు ప్రత్యేకంగా, ప్రభువా మా విరోధి నీ విరోధి అయిన వాని బలాన్ని మేము గుర్తించాలి. వాడు ఎంత బలం ఉంటుంది తండ్రి, వాని బలాన్ని దేవుడు ప్రశంసించేటువంటి సాలరు. వాని బలాన్ని దేవుడు మరి మకరమును పొడిచిన వాడవు నీవే కదా అంటే దేవుడు కొన్నిసార్లు వాడిని కొట్టాల్సి వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డారా, సాతాను యొక్క బలమైన ఆయుధాలు అనేకం ఉన్నాయి.
మనం కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ లోకంలో వాస్తు అనేది ఒకటి ఉన్నది. ఈ సాతాను యొక్క బలమైన ఆయుధం. చాలామంది తెలియదు. అందరు మళ్ళీ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి భయ్, వాస్తు వారే భయ్, వీడు అర్థం అవలాగాడు వాడు మాట్లాడుకోడు. అసలు భూమికే వాస్తు లేదు. భూమికే వాస్తు లేదు. భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. ఆ కరెక్ట్ వాస్తు దేవుడు తయారు చేసినప్పుడు ఉన్నట్లు లేదు కదా. ఇది భూమినే వాడు వాస్తుకు లేకుండా అయిపోయింది. అంటే నువ్వు ఈ భూమి మీద ఎక్కడ నీళ్ళు కట్టుకుని వాస్తు అంటే ఎంత అవలగడనలేవని. కానీ దాన్ని నమ్మేటోళ్ళు ఉన్నారు, అవిశ్వసిష్టోళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాస్తు అనేది ఒక బలమైన ఆయుధం సాతానిది. భౌతికంగా కులం అనేది ఒక బలమైన ఆయుధం సాతానిది. లేని వార్తలు పుట్టించాలి నీతిమంతుల మీద అనేది ఒక బలమైన ఆయుధం సైతానిది. మనకు సహోదరుల మధ్య ఒకరి పట్ల ఒకరి గౌరవం లేకుండా చేయడం బలమైన ఆయుధం సైతానిది. ఒకరికొకరు లోపడకుండా గణిత విషయంలో వెచ్చించుకోకుండా చేయడం ఎన్నో ఉన్నాయి, వందలు ఉన్నాయి వన ఆయుధాలు. ఎప్పుడు గుర్తిస్తామండి మనం? యేసుప్రభు రాకడ సమీపంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క బలమైన ఆయుధాలు గుర్తించాలంటే మనం కూడా పునరుద్ధాన బలము చేత నింపబడ్డప్పుడు మాత్రమే ఈజ్ ఇట్ పాసిబుల్. అడుగుదాం ప్రభువా, మేము సాతాను శత్రువు బలవంతుడిని గ్రహించాలి, ఆ బలవంతుని మేము బంధించగలగాలి. వాడు ఇప్పుడు వాని దగ్గర ఎంత బలం ఉందో అర్థం కానప్పుడు నువ్వు బంధించబడతాడు. ఈరోజు వరల్డ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ జరిగింది. మరలా సంవత్సరం ఒకసారి జరుగుతుంది. 17వసారి జాన్సీనా ప్రపంచ కప్పు కొట్టిండు. ఈరోజు మళ్ళీ జాన్సీనాని కొట్టిండు. ప్రపంచ రికార్డు అంటే ఇప్పటిదాకా ఎవరు కొట్టలేదు 17 సార్లు. అంతకుముందు ఎవడో 14 సార్లు కొట్టిండు, 16 సార్లు కొట్టిండు. కానీ జాన్సీనా ఫస్ట్ టైం ప్రపంచ రికార్డు కొట్టిండు. అంటే వాడు ఎంతమంది బలాన్ని అంచనా వేసి ఉంటాడు, ఎంతమంది టెక్నిక్స్ని అంచనా వేసి ఉంటాడు కొట్టి అన్న గెలవాలంటే. సో ఇప్పుడు మనం అపవాది వాళ్ళు ప్రత్యక్షంగా మనం ముందుకు వస్తే వాడిని బలం పెట్టిన మనకు అర్థమవుతుందా? వాడు సన్నమున్నాడా, దొడ్డుకున్నాడా, లేకపోతే వాడి కండలు తిరిగినటువంటి బంట, వాడు ఆయుధా లేదు, వాడేమో కంటికి కనిపించాడు. మనం గాలికి పోటేటట్టు ఉంటుంది అంటారు పౌలందుకి. అట్లా కాదు, వాడిని బలాన్ని అంచనా వేయాలి, వాడు ఉన్న స్థలాలను అంచనా వేయాలి, వాడి శోధనలను అంచనా వేయాలి, కరెక్ట్ వాడిని బుల్లెట్ దిగేటట్లా కొట్టాలి. అంటే ఎంత విశ్వాసం కావాలి మనకు. దేవుని బిడ్డలారా, ఈరోజు కనబడుతున్న మనుషులతో యుద్ధం చేయడం చాలా సింపుల్ అండి. ఇజ్రాయెల్ వానికి పెద్ద కష్టం కాదు. వాని దగ్గర ఉన్న టెక్నాలజీని బట్టి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ఇస్లాం కంట్రీస్లో అన్నింటినీ కూడా గజ వణికిస్తున్నాడు. ఎందుకంటే కనబడుతున్నాయి దేశాలు. ఏ స్పాట్లో వాడు బాంబు వేయాలనుకుంటే ఆ స్పాట్లో బాంబు వేయగలుగుతున్నాడు ఇజ్రాయెల్లో కూర్చొని. కానీ మనం ఇప్పుడు కనబడని అంధకార దయ్యశక్తితో పోరాడుతున్నాం. సాతాను యొక్క గూఢమైనటువంటి బలముతో మనం పోరాడుతున్నాం కదా. వాని బలం కనిపించేది, వాడు మన మీద వేస్తున్న స్కెచ్లు కనిపించాయి. ఏంటంటే వాడు నిన్ను పాడు చేయడానికి, నిన్ను బలహీనపరచడానికి ఎవరిని కొడతాడో మనకు తెలియదు. నిన్ను విశ్వాసంలో సన్నగిల చేయడానికి ఎవరి మీద దాడి చేస్తాడో తెలియదు. వాడి కుట్రలు ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు చాలా ప్రార్థనలు అడగాలి. అభిషేకించండి మాకు శత్రువు బలాన్ని గుర్తించే శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. వాని బలం ఎరగలేకపోతున్నాం కాబట్టి ఎన్నో విషయాలు మేము బలహీన పడిపోతున్నాం. ఎన్నో విషయాలు మేము కొన్ని జయించలేకపోతున్నాం. ప్రార్థన జీవితాలు కట్టుకోలేకపోతున్నాం. ఆత్మలు సంపాదించలేకపోతున్నాం. నీ వాక్యములు ధ్యానించలేకపోతున్నాం. బికాజ్ వీ డోంట్ నో ద పవర్ ఆఫ్ డీమన్. అంటే వాని దాడుల్ని గుర్తించినప్పుడు మనం అపవాదికి చిక్కం, కొరకరాని కొయ్యగా తయారైపోతాం. ఇందుకు అయ్యగారు అంటాడు, నేను సాతాను యొక్క నెత్తి మీద నాట్యం చేశాను 42 సంవత్సరాల సేవా జీవితంలో. ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేసేదా. ఘోషించు కడలి కెరటంబులపై విజయుడనైనే నాట్యము చేసేదా. నివ్వెరపోవచ్చు లోకము చూడగా, నివ్వెరపోవచ్చు లోకము చూడగా, స్తుతి పాడేదని ధన్యక్ష కోరిన శరణని వేడేదా కరుణామయ, శరణని వేడేదా కరుణామయ. రెక్కల చాటుననే దాచుకొనుము
ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క రెక్కల చాటున దేవుని బిడ్డలారా మనం ఉన్నప్పుడు మాత్రమే క్షేమం. నాకు విరోధముగా పలు విధముల ఆయుధాలు సాతాను రూపిస్తూ ఉన్నాడు. ఏ ఆయుధాన్ని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నామా? ఓడిపోతాం. ఆత్మీయ జీవితంలో కాలము నిండకమునివే భ్రష్టులమైపోతాం. ఆత్మీయ జీవితము మరి కత్తు మీద సాములాగా, నీటి మీద నడకలాగా ఈ లోకంలో మనం ఉన్నాం. We should protect our spirituality. We should protect our prayer life and faithfulness, everything. When we are completely depends upon the Holy Spirit, Lord, then only we are safe. Otherwise, we are nothing. దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చినావు కదా, వాని బలాన్ని గుర్తించి అధికారాన్ని ఉపయోగించటకు జ్ఞానము దయచు. ఏ ఏరియాలో వాడు మా మీద బల ప్రదర్శన చేస్తున్నాడో ఆ ఏరియాలో ఆయుధం, మీరు మాకు ఇచ్చిన ఆయుధాన్ని ఉపయోగించటకు శక్తిని దయచు. అధికారమును ఉపయోగించటకు జ్ఞానము దయచు. సత్యానికి విరోధంగా పలు విధముల నా తండ్రి శత్రు సమూహాలు ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నాయి. వాటిని ఎరితిగా ఎదుర్కోవాలని మీరు మా జ్ఞానం దయచు. మీ ఆత్మకార్యం జరిగించండి నాదా. విత్తబడినటువంటి వాక్యమును ఫలింపచేయమని మరలా రేపటి దినమున మీ సన్నిధానంలో మేమందరము కలుసుకొని మీ నామాన్ని గొప్ప చేయుటకు, స్తుతించుటకు కృపను అనుగ్రహించండి. మౌనం తగ్గించుకుంటూ మీ నామం మెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే ఇచ్చారు. ప్రభు యేసు నామానికి సంపూర్ణ అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగుందా. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.